ఈరోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు వేగవంతమైన నిర్ణయాలకి కారణమవుతుంది. అయితే మీ రాశి అధిపతి బుధుడు కావడంతో ఆలోచనల్లో చురుకుదనం ఉన్నప్పటికీ కొంత ఆతురత కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో వేగం పెరుగుతుంది, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. సహచరులతో మాట్లాడేటప్పుడు మాటల్లో కఠినత తగ్గించడం మంచిది. పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు రావచ్చు. టెక్నికల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, సేల్స్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి లాభ సూచనలు ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాట పట్టింపులు రావచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనం, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కుటుంబ అవసరాలపై ఖర్చు రావచ్చు. అవసరం లేని ఖర్చుల్ని తగ్గిస్తే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు తలనొప్పి, ఒత్తిడి లేదా రక్తపోటుకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు, కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఎక్కువగా నీరు త్రాగడం మరియు కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో వేగం వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగస్వామితో చిన్న వాదనలు రావచ్చు, కాబట్టి అహంకారం లేకుండా మాట్లాడడం మంచిది. మీ భావాల్ని ప్రశాంతంగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు కోపం, తొందరపాటు తగ్గించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం కుజ మరియు బుధగ్రహ ప్రభావాలని సమతుల్యం చేసుకునేందుకు పరిహారాలు చేయడం మంచిది. అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసం పచ్చని వస్త్రాలు ధరించడం, విష్ణు సహస్రనామం జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.